నాకు తెలిసి 30 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా, 25 ఇయర్స్ అయితే ఉన్నారు మీరు. 25 ఏళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి? హైయెస్ట్ మూసీ ఏరియా ఉంది, మూసీకి ఎప్పుడు మాట్లాడినరా? కొన్ని ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఎలగబడ్డబట్టి దాదాపు 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది అనుకుంటా. మరి మీరు ఏం చేశారు? రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో ఒక్క మచ్చుతునగా ప్రాజెక్ట్ చెప్తే బాగుంటుంది. మూసీలో నిద్ర చేసినావు, ఏంది నిద్ర చేసి సాక్షులు దొరుకుని నిద్ర చేసి అపాసం అయిపోయినావు కదా. అరే మేము సాబర్మతి ప్రాజెక్ట్ చూసి వచ్చాము, అక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అరే బాగుంది ప్రాజెక్టు, మాకు ధైర్యం దమ్ముంది కాబట్టి ప్రాజెక్ట్ బాగుందని చెప్తా ఉన్నావు. అలాంటి ప్రాజెక్ట్ మనకు రావాలంటే ఎందుకు అడ్డుపడుతున్నావు నువ్వు? మూసీ అనేది కొన్ని 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పైన రంగారెడ్డి, మధ్యన హైదరాబాద్, కింద నల్గొండ, అందరితో సంబంధం ఉంది. అటు రైతులు బాగుపడతారు, ఇటు సుందరీకరణ జరుగుతుంది అంటే అడ్డు కాలేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకుంటే, ఈ అభివృద్ధిని అడ్డుకుంటే మేము రేపు అధికారంలోకి వస్తామనుకుంటే మీకు పగటి కళ అది. కిషన్ రెడ్డి గారి కళ ఎప్పటికీ నెరవేరదు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తుంది అని అనుకుంటే దానంత పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. ఏం వ్యాఖ్యానించాడు నేను వినలేదు. మరి ఎవరు ఎప్పుడు మరి తిట్టాడంటే మరి ఈయన కూడా చెప్పుతో కొడతానంటే మరి ఆయన ఏం చూస్తాడు? ఆయన కూడా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు సికింద్రాబాద్ పార్టీలో వహించిండు. నేను ఎవరైనా నేను కేసీఆర్ అసలు ఈ రాష్ట్రంలో భాషని దిగజార్చింది కేసీఆర్, ఆ ఘనత ఆయనదే. చిల్లర మాటలు మొదలుపెట్టింది ఆయనే. నేను వెంగళరావు ముఖ్యమంత్రి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా, ఆ ఉందాతనము, ఆ భాష. ఒక్కసారి ఎన్టీ రామారావు నన్నపల్లి రాజ్కుమార్ ఒక అనకూడని మాట అంటే అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పిండు. ఎన్టీ రామారావు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పిండు. రంజన్ కుమార్ యాదవ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, ఎవరైనా కూడా దిగజారి భాష మాట్లాడితే వ్యక్తిగతంగా నేనైతే సమర్థించను. రాజకీయాల్లో విమర్శ ఉండాలి, సద్విమర్శ ఉండాలి, డెఫినెట్గా పోటీ ఉండాలి. కానీ భాష ఒకరినొకరు గౌరవించుకుంటే మంచిది. మీరు చెప్పుతో అన్న మాట మీరు గుర్తు చేసి నేను మాట్లాడిన తప్ప నేను ఎప్పుడు దిగజారి మాట్లాడను. ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, తప్పకుండా విమర్శించు. రోషయ్య గారు ఎంత గాఢంగా విమర్శించేవారు అసెంబ్లీలో, కానీ ఎక్కడ కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేవాడు కాదు. ఆ గొప్ప కళ అది. మీరు విమర్శించండి, మేము తప్పు చేస్తే డెఫినెట్గా విమర్శించండి, మేము ఆస్వాదిస్తాం, మేము స్వాగతిస్తాం. భాష ఎవరు మాట్లాడినా, అది కాంగ్రెస్ వారైనా, బీఆర్ఎస్ వారైనా, బీజేపీ వారైనా. బండి సంజయ్ గారు ఏం భాష మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి? వారికి కూడా తగది. ఉందాగా రాజకీయాల్లో ఉండాలి. చెడు భాష ఏ పార్టీ వారు మాట్లాడినా నేను సమర్థించను. నా వ్యక్తిగతంగా నేను ఎవరిని సమర్థించను. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీ అన్ని పరిశీలిస్తుంది. రాజకీయాల్లో కొంత బాధతో, ఉక్రోషంతో కొన్నిసార్లు కొన్ని మాటలు స్లిప్ అవుతారు. దాన్ని కూడా క్రమశిక్షణలోకి తీసుకోలేము. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి అయినా ఎవరైనా మాట్లాడితే డెఫినెట్గా చర్యలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలు ఎవరిని క్షమించేది ఉండదు గీత దాటితే. అది నాకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అంటే నేను మళ్ళీ చెప్తాను, జానారెడ్డి గారు ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలే. డెఫినెట్గా అరే ఊరిని ఇప్పుడు పోయి నువ్వు చారి గారు మీరు వెళ్ళి రేపు నేను జర్నలిజం ఫీల్డ్లో 30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను, రేపు నామినేట్ గవర్నర్ ఎమ్మెల్సీ నాకు ఇప్పించినట్టే మీకు లెటర్ వస్తారైనా చెప్తున్నాను. నేను ఉదాహరణ చెప్తున్నా. రేపు మీరు పొద్దున వెళ్ళి నాకు ఎమ్మెల్సీ నా గవర్నర్ కూడా రావాలి సార్ ఒక లెటర్ అన్నట్టు మీరు లెటర్ ఇవ్వకుండా అడగండి, నేను చెప్తాను. అంటే అట్లా కాదు. ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరైనా ఆయన దాంట్లో ఒకటి వాస్తవం మాట్లాడుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన వ్యక్తులు 40% జనాభా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంది, ఇక్కడ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మాకు ఇవ్వాలన్నప్పుడు ఆయన డెఫినెట్గా లెటర్ రాసి ఉంటాడు. 40% జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఇవ్వాలని అడుగుడు తప్పలేదు. ఈ మంత్రివర్గం ఇస్తూనే మీరు ఫలానా వాడికి ఇవ్వద్దు, ఫలానా వాడికి కట్ చేయండి ఎక్కడ చెప్పలే. పాజిటివ్లో ఇప్పుడు ఆయన లెటర్ని మనం పాజిటివ్ కోణంలో తీసుకోవాలి. డెఫినెట్గా మేము కూడా అడుగుతున్నాం కదా.
గతంలో అడిగారు జానారెడ్డి కూడా. జానారెడ్డి గారు ఎప్పుడు మా సమావేశానికి వచ్చినా సమతుల్యం ఉండాలని అడుగుతూ ఉంటాడు పెద్ద ఆయన. ఇవ్వమని అడిగిండు, ఎవరికైతే ఇవ్వద్దని అడగలేదు. మాట్లాడదాం రేపు ఉదయం మీరు కూడా వస్తే, నేను కూడా వస్తా, జానారెడ్డి గారితో మాట్లాడదాం. మీకు ఆ లెటర్ కూడా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. తీర్మాన్ మల్లన్న గారు అన్ని సార్లు ఎంత మాట్లాడినా చర్యలు లేవు. ఎప్పుడు మేము చాలా సరదాగా కిస్మత్ రెడ్డి అంటాం. ఆయన కష్టం లేకుండానే అందరం ఎక్కినట్టు నాయకుడు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ సహకారం లేదే ఆయన గతంలో ఎమ్మెల్యే గెలవలే, ఇవాళ ఎంపీ గెలవలే. ఇవాళ ఆయన అడిగినన్నిటి ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు నేను ఒకే ఒక ప్రశ్న వారిని అడుగుతాను. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా సార్లు ఎమ్మెల్యే గెలిచారు, రెండో మారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏమిటి? ఇలా 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు కదా, మీ రాష్ట్రానికి తెచ్చిన నిధులెంత? ఈ రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టులన్నీ? తెచ్చుడు దేవుడారు. ఒక్కసారన్న మీరు ప్రధానమంత్రి వద్దకు వెళ్ళి మా రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని తీర్చండి ప్రభు అని అడిగిన పాపన పోలే. మీరు ప్రొద్దున లెగిస్తే ముస్లిం జపం, మస్జిద్ జపం, అది లేని మీకు ఓట్లు లేవు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఎవరితో ప్రేమ చిగురిస్తుందని ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు? సంఖ్యాబలం లేదు కాబట్టి మేము తప్పుకున్నాం. తప్పుకుంటున్నాం చెప్పి తప్పుకున్నాం. మీకు సంఖ్యాబలం లేకున్నా ఎవరితో ప్రేమ చిగురిస్తుందని మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తా ఉన్నారు? ఎవరు ఓట్లు ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు? అది స్పష్టం చేయండి. ఫస్ట్ 10 ఏళ్లుగా లోపాయకార ఒప్పందంలో ఉంది బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ. కేంద్రంలో జరిగిన ప్రతి రాజకీయ పరిణామంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నిక, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలు, అన్నిట్లో మీకు ఓటేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. మరి మీకు సంబంధం లేదు ఎట్లా చెప్తారు? అడుగడుగున వారితో సహకారం పొంది మీరు పరస్పరం సహకారం ఇచ్చుకొని ఇవాళ వేరని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వస్తే కలిసి పనిచేస్తారు, కలిసి ఓట్లు వేసుకుంటారు. ఎన్నికలు అయిపోగానే పోరాడినట్టు నటిస్తారు. ఆనాడంతే ప్రధానమంత్రి వస్తే ప్రాజెక్టులు అడిగి నిలదీయాల్సినటువంటి ముఖ్యమంత్రి మొఖం చాటేస్తాడు. మేమైతే వేరు ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ప్రజలందరూ తెలుసు. కిషన్ రెడ్డి గారు, మీరు వాళ్ళ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి ఈ 15 మాసాలుగా మీరు తెచ్చినటువంటి రమ్మనండి అన్నారండి, ఈ 15 మాసాలుగా లక్ష్మీకాంత్ గారు ఎమ్మెల్యే గారు, ఈ 15 మాసాలుగా మీరు రాష్ట్రానికి తెచ్చింది ఏమిటి? బడ్జెట్లో ₹1 కూడా అదనంగా తీసుకురాని మీరు బాధ అనిపించట్లేదా? కేంద్రానికి మిక్స్ అంటే సిగ్గు అనిపించట్లేదా? కేంద్రంలో మంత్రి హోదాలో ఉండి నేను రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నాను, ₹1 కూడా తేలేకపోయినాను అన్నటువంటి ఇంకిత బాధ కూడా లేదా మీకు? 800 ఎంపీలు, 800 శాసనసభ్యులు, అందులో 2 మంత్రులు. ఏమి నిలబెడుతున్నారు తెలంగాణకి? ఏం తెచ్చినారు మీ తెలంగాణకి? 15 మాసాలు ఏం తెచ్చారు? అంతకుముందు 5 ఏళ్ళు ఏం తెచ్చారు? ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడరు. విభజన హామీలో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు. ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడరు. కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. ఐటీఆర్ అయితే ఎత్తేశారు. గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడరు. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం, పూర్వకాలం అన్నదమ్ములే వేరు,
నాకు డౌట్ వస్తుంది. పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టింటారు. అందుకే ఇవాళ పొద్దున్న లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే, ఈ దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి. ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది, ఎవరి కులం వారికి ప్రేమ ఉంటుంది. కానీ రోజు పొద్దున్న లేస్తే కులాల మీద మతాల మీద పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, దురాలోచన మంచిది కాదు. కిషన్ రెడ్డి గారు, ఇన్నేళ్ళు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఓవైసీ ఇలా జపం చేయడం, రజాకారులు. ఎక్కడ రజాకారులు అండి? ఎప్పుడైపోయింది రజాకారులు? మాటికి రజాకారులు తప్పిస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. మర్చిపోయిన సంఘటనలు గుర్తు చేసి రాజేసి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్గా ఇస్తుందో ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. సన్నబియ్య కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని. అరే, మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్న వాటా ఎంత, మేము మీకు ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఎంత, దాన్ని మీరు తిరిగి ఇస్తుంది ఎంత? బేసిక్గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దంటున్నారు? కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడరు. ఆనాడు 10,000 ఎకరాలకు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తే ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రి కూడా ఎక్కడ దాక్కున్నారు? మీరు బండి సంజయ్ గారు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎవరో పనికి మాలినాడు ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా, అసలు ఇది వాస్తవం ఏందో తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు? తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు? రాజకీయాలు చేయండి, సద్విమర్శలు చేయండి, మేము ఓర్చుకుంటాం. పొద్దున్న లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు? ఈ దేశాన్ని ఇంకెంత నాశనం చేస్తారు? ఒక్క రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎంపీల్ని పిలిచి, నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీని ఇతరతర ఎంపీని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది? నేను వస్తాను పద, ప్రధానమంత్రి కలుద్దాం, ఈ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు? కేంద్రంలో క్యాబినెట్ మంత్రిలో ఉండి కులం మతం తప్ప అభివృద్ధి పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తూ ఉంది. ఇలా యువత ఆలోచిస్తుంది, మాకు ఎవరు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి. ఆ రోజులకి పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది, మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవి ఆలోచిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పేరిట తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మజ్లిస్ పార్టీకి మేము తొత్తట. మజ్లిస్ పార్టీ ఏంటి, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు, మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఒకటిగానే వస్తాం, ఒకటిగానే గెలుస్తాం. గత ఎన్నికల్లో ఒకటిగానే వచ్చి గెలిచినాం మేము. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందంటే ఒకటిగానే గెలిచాం. మీకు తెలియదా అప్పుడు ఎవరితో ఉన్నారన్నది? తెలుసుకోకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు. మూసీ నది విషయంలో స్పష్టత లేదు. సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్లో, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మూసీ నదికి నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు. ఒకప్పుడు మెట్రో రైల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించి కానీ దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ 8వ స్థానానికి పడిపోయింది. ఆ సోయి లేదు మీకు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోను ఆదుకున్నామనే సోయి ఎప్పుడూ లేదు మీకు. నేను మళ్ళీ మీకు పదవి రీత్యా
పెద్ద పదవిలో ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి కేబినెట్ హోదాలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు, మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవడాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము, కొద్ది రోజుల పాటు మన పార్టీని పక్కన పెడదాం. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మేము మా ముఖ్యమంత్రి, మా మంత్రులు అందరం వస్తాం. ప్రధానమంత్రిని అడుగుదాం. అది చేయరు. ఫ్లైట్ దిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు, రాగానే మాట్లాడతారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు. వాళ్ళ జపం తప్ప వేరే జపం లేదు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. బండి సంజయ్ కరీంనగర్కి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే తీసుకొచ్చుకో, చరిత్రలు నిలిచిపోతాయి పేర్లు ఇవన్నీ. కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు. కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతారు పాపం మా సంజయ్ గారు. అయితే కొద్దిక్షేపం పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే, ఆ పూనకంలో ఏం మాట్లాడతారో తెలియదు. నేను ఒక కేంద్ర మంత్రుల వర్గంలో ఉన్నాను, నేను అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలని తెలియకుండా మాట్లాడిస్తూ ఉంటాను. ఇవాళ 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మీకు కనబడట్లేదా? ఒక్కసారి బేరీ చేసుకోండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. వాళ్ళు 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం. వాళ్ళు 10 ఏళ్లలో 30,000 కోట్లు రుణమాఫీ 30,000 కోట్లు దాటలే వాళ్ళది. మేము 11 మాసాలు 21,000 కోట్లు ఇచ్చాం. ఇలా ఎంత లగా చేస్తున్నా మీరు. ఆ 400 ఎకరాల భూమి విషయంలో వచ్చిన 10,000 కోట్లు రుణమాఫీకే వాడాము. అది చేయకూడదు. 400 ఎకరాల్లో మంచి మంచి కంపెనీలు వచ్చి కట్టడాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తారా బాబు అంటే ఇనే పరిస్థితి లేదు. మాకు ఉద్యోగాలు వద్దని, వాళ్ళొద్దని, వీళ్ళొద్దని చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రముఖమైన గౌరవ స్థానంలో ఉన్నప్పుడన్నా కనీసం మాట్లాడి, ఎన్నికలప్పుడు మళ్ళీ ఎన్నికలు మాట్లాడుకుందాం. రోజు కులము మతము మళ్ళీ రజాకాల జమానా వస్తుంది. ఎందుకు వస్తాయి రజాకాల జమానా? అంత కోరిక ఎందుకు నీకు రజాకాల జమానా రావాలని? మళ్ళీ ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంత ముఖ్యమంత్రి ఉన్నాడు. మర్చిపోయిన సబ్జెక్ట్ రజాకాలు గుర్తు చేస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలిస్తే రజాకాలు వస్తారు. ఎంత అస్వస్థతంగా మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమిటి? ఎప్పుడూ అంతరించిపోయిన రజాకాల వ్యవస్థ ఏంటి? ఎట్లా వస్తుంది? ఇంత దిగజారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది మంచి పద్ధతి కానే కాదు. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నిజంగా కూడా మాలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. మేము సిద్ధంగా ఉన్నాము సరిదిద్దుకోవడానికి. సలహాలు ఇవ్వండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక 20,000 ఇవ్వండి అని అడగండి. ఇద్దాం. ఉద్యోగాలు కావాలి రాష్ట్రంలో, అభివృద్ధి కావాలి రాష్ట్రంలో, డబ్బులు కావాలి. ఎవరు ఇవ్వాలి? కేంద్రం వారి బాధ్యత కాదా డబ్బులు ఇవ్వడం? లెక్కలతో సహా చెప్పాం. ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి, వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో, మనం తెచ్చుకునే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఇంత కట్టాము, మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది.